నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో బడా చార్ధామ్ యాత్రలో ఒకటైన పూరి జగన్నాథుడి ఆలయం ట్రిప్ గురించి తెలుసుకుందాం. అలానే ఒడిస్సాలో చూడాల్సిన చిలికా లేక్, రాజన్స్ ఐలాండ్ మరియు బీచ్, అలానే దగ్గరలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్, భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయం, ఉదయగిరి, కందగిరి వీడియోస్ కూడా త్వరలోనే వస్తాయి. మరో కొత్త సిరీస్లో తిరుపతి, తిరుమల మరియు దగ్గరలో ఉన్న ఆలయాల గురించి వీడియోస్ కూడా వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మిస్ అవ్వకుండా చూడండి. మన జర్నీ హైదరాబాద్ నుండి ఉదయం 2:30 స్టార్ట్ అయింది. మేము వెళ్ళింది షాలిమార్ ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ. మనిషికి 1460 రూపాయలు పడింది. మీరుండే ప్రదేశం నుండి ఎక్కడికైనా ట్రైన్స్ తెలుసుకోవాలనుకుంటే రైల్వే యాప్ ఇన్స్టాల్ చేయండి, లాగిన్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ ట్రైన్ మీద ట్యాప్ చేసి మీ సోర్స్ స్టేషన్ అంటే మీరున్న ఊరు మరియు డెస్టినేషన్ స్టేషన్, మీరు వెళ్ళాల్సిన ఊరును ఎంటర్ చేసి సెర్చ్ నొక్కండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఏ ట్రైన్స్ ఏ రోజు అవైలబుల్ ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తుంది. డైరెక్ట్గా ఇక్కడి నుంచే ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అంతా వర్షం పడుతూ వాతావరణం చాలా చల్లగా బాగుంది. మా ప్రయాణం కూడా సాఫీగా జరిగింది. గంటసేపు ఆలస్యంగా 10:20కి మేము కుర్దా రోడ్ జంక్షన్ చేరుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మీరు అలా ముందుకు నడుచుకొని వెళ్తే ఒక ఫుడ్ ప్లాజా ఉంటుంది. ఇది ఒక రెస్టారెంట్, కూర్చొని తినడానికి ప్లేస్ కూడా ఉంటుంది. ఫుడ్ ప్లాజాలో ఫుడ్ రేట్స్ చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద వస్తుంది. మనం ఇచ్చే రేట్కి ఫుడ్ టేస్ట్ ఓకే, అంత అద్భుతంగా ఏం లేదు, బాగానే ఉంది. కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరి దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందని మేము ముందుగానే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకున్నాము. కుర్దా రోడ్ జంక్షన్లో రిటైరింగ్ రూమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉంటుంది. టికెట్ చెక్ చేసే టీటీని అడిగినా చెప్తారు. పైకి వస్తే మెయింటెనెన్స్ అంతా నీట్గా చాలా బాగుంది. రైట్ సైడ్ వెళ్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కేర్ టేకర్ రూమ్ ఉంటుంది. మనం బుక్ చేసిన బుకింగ్ స్లిప్ ఇక్కడ చూపిస్తే మనకి రూమ్కి ఇస్తారు. మేము తీసుకున్నది 2 రూమ్స్, ఒక డబల్ రూము, ఒక సింగిల్ రూమ్. డబల్ రూమ్ మాకు R2 వచ్చింది, ఏసీ రూమ్. పర్ నైట్ 600 రూపాయలు పడింది. సింగిల్ రూమ్కి 400 రూపాయలు పడింది. రూమ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా బాగుంది. ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసి ఉదయం 3:45కి బయలుదేరి పురుషోత్తం ఎక్స్ప్రెస్లో పూరి చేరుకున్నాము. పురుషోత్తం ఎక్స్ప్రెస్ ఆ రోజు ఆలస్యంగా 4 గంటల తర్వాత వచ్చింది. పూరియే దీనికి లాస్ట్ స్టాప్. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్లాట్ఫామ్కి రైన్కున్న మెట్లకి ఇంత గ్యాప్ ఉంటుంది, గమనించండి. ఇది పూరి రైల్వే స్టేషన్, ఇది టెర్మినల్ స్టేషన్. సో ట్రాక్స్ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. మేము 5:30 కల్లా పూరి చేరుకున్నాము. ఇక్కడ ఏంటంటే 4-5 కిలోమీటర్లకి ఆటో వాళ్ళు 300-400 అడుగుతారు. మేము నాన్ లోకల్ కదా అని ఇలా రేట్స్ చెప్తున్నారని అనుమానం వచ్చింది. వేరే ఆటో వాళ్ళని కూడా అడిగి చూపాము, అందరూ ఒకే మాట మీద ఉన్నారు. 4-5 కిలోమీటర్లకి 300-400 ఛార్జ్ చేస్తున్నారు. మీరు రూమ్ తీసుకునే దాన్ని బట్టి మీకు ఆటో ఛార్జెస్లో చాలా మనీ మిగులుతుంది. మేము పూరి వెళ్ళింది ఆగస్టు 15వ తారీఖు, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. పూరిలో జన్మాష్టమి ఒక రోజు ముందే సెలబ్రేట్ చేస్తారు, అందుకని ఇక్కడ ఆగస్ట్ 15. అలానే మనం ఆన్లైన్లో కూడా చూస్తాం కదా, మనం ఆలయం లోపలికి వెళ్తే బయట సౌండ్స్ ఏమీ వినిపించవని. నిజంగానే బయట ఉన్న ఇన్ని శబ్దాలు ఒకసారి ఆలయంలోకి వెళ్తే ఏం వినిపించవు. మేము వెళ్ళింది పండగ సమయం కావడంతో జనాల రద్దీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. పండుగ రోజు మాత్రమే కాదు, 13-14 తారీఖులు కూడా అలానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆలయంలో ఒక లైన్ అంటూ ఉండదు, అందరూ ఒకరి మీద ఒకరు పడిపోతూ తోసుకుంటూ ఉంటారండి. బలం ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుడి దర్శనం మంచిగా జరుగుతుంది. అందుకని పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం, మీరు మొబైల్స్ పెట్టడానికి దక్షిణ ద్వారం వైపు ఫ్రీగా లాకర్స్ ఉంటాయి. అదే లగేజ్ ఉంటే తూర్పు ద్వారం వైపు క్లోక్ రూమ్స్ ఉంటాయి, యూస్ చేసుకోండి. ఇప్పుడు ఆలయం లోపల చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయో వివరిస్తాను. ముందుగా పూరి జగన్నాథుడు దర్శనం. మీరు ఆలయాలకున్న 4 ద్వారాల నుంచి ఇందులో నుంచి వచ్చిన నాట్యమండపంలో నుంచి వెళ్ళి మాత్రమే దర్శనం చేసుకుంటారు. నాట్యమండపంలోకి వెళ్ళగానే మీకు గరుడ స్తంభం కనిపిస్తుంది, దర్శించుకోండి. గరుడ స్తంభం దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జగమోహన హాల్ నుంచి పూరి జగన్నాథుని దర్శనం చేసుకొని బయటికి వస్తాం. బయటికి వచ్చిన తర్వాత 51 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ విమలాదేవి శక్తిపీఠం ఉంటుంది, దర్శించుకోండి. ఆ తర్వాత పూరి ఆలయం చుట్టూ ఉన్న మిగతా ఆలయాలను దర్శించుకోండి. ఆ తర్వాత బయటికి వచ్చి ఆనంద్ బజార్కి వెళ్ళి పూరిలో ఫేమస్ అయిన పూరి జగన్నాథుడి మహాప్రసాదం స్వీకరించండి. ఆ తర్వాత మహాప్రసాదాన్ని వండే రోషగర్ అంటే పూరి ఆలయం యొక్క కిచెన్ని సందర్శించండి. అది సందర్శించడానికి టికెట్ 10 రూపాయలు. ఆ తర్వాత కోయిలే వైకుంఠం అని ఆలయంలో ఉన్న మూల విరాట్లకు ఒక శ్మశాన వాటిక ఉంటుంది, అది సందర్శించడానికి కూడా టికెట్ 10 రూపాయలు. తప్పకుండా సందర్శించండి. దీంతో మన పూరి ఆలయ సందర్శన పూర్తవుతుంది. బయటికి వస్తే పూరిలో చాలా ఫేమస్ అయిన చెన్న పొద తినడానికి వచ్చాము. ఇలా ఉంటుంది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరియు ఈ కాజాలు చాలా షాప్స్లో ఉంటాయి. పూరీలో ఇవి కూడా ఫేమస్, ట్రై చేయండి. ఇది ఎక్కడో కాదు, సింహద్వారానికి ఎదురుగా ఉన్న రోడ్లోనే ఇవన్నీ ఉంటాయి. ఆలయంలో ఉన్న ప్లేసెస్ అన్ని సందర్శించడానికి మేము ఒక గైడ్ని తీసుకున్నాము. ఆ గైడ్ కిచెన్ దగ్గరే ఉన్నాడు. అన్నీ చూపించినందుకు 20 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. వర్త్ ఇట్. ఆ తర్వాత మేము గుండీచా ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాము. ఆలయం ముందుకు వస్తే గ్రాండ్ రోడ్ ఉంటుంది. గ్రాండ్ రోడ్లో గుండీచా ఆలయం వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఆటో వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారని. మార్నింగ్ టైంలో బస్సెస్ ఉంటాయి. బస్ కోసం వెయిట్ చేసి తీసుకోండి. ఇక్కడి నుంచి గుండీచా ఆలయానికి మరియు బస్ స్టాండ్కి 10 రూపాయలు తీసుకున్నారు. కొంతసేపటి తర్వాత బస్సులో ఇంతమంది జనం వచ్చారు. ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేసి బస్ స్టార్ట్ అయింది. బస్ ఎక్కి మనము బస్ స్టాండ్ దగ్గర దిగాలి. బస్ స్టాండ్ దగ్గర దిగిన తర్వాత బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది గుండీచా ఆలయం. ప్రతి సంవత్సరం పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది కదా. రథయాత్ర ఆలయం దగ్గర ఉన్న గ్రాండ్ రోడ్లో మొదలయ్యి ఇక్కడ ఉన్న గుండీచా ఆలయం వరకు వచ్చి ఇక్కడ ఆగుతుంది. మేము వెళ్ళిన రోజు రెనోవేషన్ వర్క్ జరగడంతో ఆలయం మూసేసింది. మీరు వెళ్ళిన రోజు ఆలయం తెరిచి ఉంటే తప్పకుండా దర్శించుకోండి. మీరు ఒకవేళ ఒక్కరోజు ట్రిప్ ప్లాన్ చేస్తే ఇలా పూరి జగన్నాథుడు దర్శించుకొని, గుండీచా ఆలయం దర్శించుకొని, పూరి బీచ్, గోల్డెన్ బీచ్ మరియు బ్లూ ఫ్లాగ్ బీచ్ తీసుకొని రిటర్న్ అవ్వచ్చు. మేము 3 రోజులు ట్రిప్కి వెళ్ళాము. ఒకరోజు చిలికా లేక్, మరొక రోజు భువనేశ్వర్ టూర్ మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూరి జగన్నాథుని దర్శించుకున్నాము. ఒడిశా సిరీస్లోని మిగతా వీడియోలు త్వరలోనే వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.